కాకినాడ జిల్లా ఏలేశ్వరం యూనిట్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యవర్గం రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు PSSSNP శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని శనివారం ఏలేశ్వరం ఈ కన్వర్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా చాగంటి నరసింగారావు, కార్యదర్శిగా మామిడి రాము, ట్రెజరర్గా చాగంటి సుబ్రహ్మణ్యం, కార్యవర్గం సభ్యులుగా వడ్డీ ప్రభుదాస్, ఏలేటి శ్రీనివాస్, కోకా రాజేశ్వరి తదితరులు నియమించారు. అనంతరం రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు PSSNP శాస్త్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్నామని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రితో పాటు కాకినాడ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు K పద్మనాభం మరియు నూతనంగా ఎన్నికైన యూనిట్ సభ్యులను ఏలేశ్వరం రిటైర్డ్ సంఘం యూనిట్ అధ్యక్షులు చాగంటి నరసింగారావు ఆధ్వర్యంలో సాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం యూనిట్ రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అలాగే 11వ PRCలో మనకి ఎగ్జిట్ కోవటం అనేది 10వ PRCలో ఏ రకంగా మీరు మాకు ఇచ్చారు, పాత పద్ధతిలోనే మాకు ఇవ్వండి. 10%, 10%, 15% యథావిధిగా మాకు ఇవ్వాలి అని ఒక డిమాండ్ కూడా వారికి చెప్పడం జరిగింది. ఇంకొక చిన్న విషయం కూడా దీనికి చెప్పాలి. దీనికి నోట్స్ ఈ మధ్యకాలం ఒక నన్ను అడిగారు, రిప్రజెంటేటివ్లో అసలు మనం ఎంతమంది ఉంటారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు 70 to 75 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉంటారని క్యాలిక్యులేట్ కూడా నేను మన పంపించడం జరిగింది. ఇది సీఎం గారి దగ్గర వెళ్ళింది. ఇది వేరే సంఘం వాళ్ళు నన్ను అడిగారు, పట్టుకుని వెళ్ళారు, ఇదే ఇచ్చారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఎంతోమంది 65,000 మన లెక్క ప్రకారంగా. దీంట్లో మంది ఫ్యామిలీ కంట్రీస్ ఎక్కువ ఉన్నారు, అతి తక్కువ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది చేత మీకు ఫైనాన్స్గా పెద్ద బర్డెన్ ఉండదు. 3% డిఫరెన్స్, ఆ 3% డిఫరెన్స్ మీరు ఇవ్వండి అని చెప్పేసి కూడా మనం చెప్పడం కూడా జరిగింది. ఈ రకంగా మనకి దీని మీద కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈ CVP మీద ఎట్టి పరిస్థితుల్లో మాకు పాత పద్ధతులు ఇవ్వాలని కూడా మరి డిమాండ్ పెట్టడం జరిగింది. ఏం పెన్షన్ ప్రకారంగా, జీవో ప్రకారంగా కొనసాగింపు పెన్షన్ అంటే విడో డాక్టరు, డైవర్స్ డాక్టరు వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ ఒక కొత్త మెమో ద్వారా